రాఖీ కట్టాలంటే నుదుటి మీద బొట్టున్నోళ్ళే కట్టాలి. నీకు ఆ బొట్టే లేదు. రాఖీ కట్టేటప్పుడు గాజుల సప్పుడు రావాలి, కానీ నీకు రాదే. అక్క ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నారా? అక్క పాపని తీసుకురాలేదు. పాప బడికి పోయిద్దిరా, అందుకే తీసుకురాలే. అన్న బాగున్నావా? మౌనిక బాగున్నావా? ఇప్పటి వరకు మంచిగానే ఉన్నావు. ఇక నువ్వు వచ్చినావు కదా, ఏడుంటావు? అవునే చెల్లె, నీకు అంటే కోపం వస్తుంది కానీ అవ్వ అయినప్పుడే లగ్గం చేసి వెళ్ళగొడుతుంది. మళ్ళీ ఎవరు ఉన్నారు అని వస్తున్నావు వీడికి? అదేందన్నా గట్లా మాట్లాడుతున్నావు? నా తోడ పుట్టిన వాళ్ళు మీరిద్దరు లేరా? అందుకే వస్తున్నా. ఆ తొంపు పెట్టుకొని నువ్వు వీడికి వస్తే నీకు ఇయ్యడానికి మా దగ్గర చిల్లిగా అవ్వ కూడా లేదు. చెల్లెతోటైతే మంచిగా మాట్లాడినావు. మరి లేకపోతే ఎప్పుడు చూడు అవగారి చుట్టి ఉన్నట్టు ఊరికి వస్తుంది మన ఇంటికి. నేను చెప్పినట్టే మాట్లాడినావు. మరి లేకపోతే నీ మాటే నా మాట. పెద్ద మామయ్య చిన్న మామయ్యలు నీ గురించి అడిగిండ్రు, నిన్ను మంచిగా చదువుకోమన్నారు. సరే అమ్మా, మామయ్య చెప్పినంటే బాగా చదువుకో. సరే అమ్మ, నువ్వు వెళ్ళి ఆడుకో. రాజన్న, ఈ రాఖీ పౌర్ణమికి బిడ్డను తీసుకొస్తావా? తీసుకురావాలే. అవనే భాస్కర్ నువ్వు ఏడిపోతానే. ఈ తిరుపతి ఇంటి దాకా వేస్తాను. పోయి రాపో. ఓకే. బాబా ఇప్పుడే వస్తున్నావా? కూర్చో. ఇట్లా అంటున్నానని అనుకోకు. చిల్లర గారికి వచ్చినావా? దాని యోగక్షేమాలు తెలుసుకున్నావా? చూడు మావయ్య, మా ఆడబిడ్డను ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నేను నీతో మాట్లాడడం లేదు, నీ భర్తతో మాట్లాడుతున్నా. నువ్వు కూడా ఒక ఇంటి ఆడపడుచు అని గుర్తుంచుకో. బాబాయ్, అబ్బాయి ఉన్నప్పుడే దానికి పెళ్లి చేసినావు, ఇంకేం చూసుకున్నాడు దాన్ని? రేయ్, నువ్వు ఇంటికి పెద్దోనిరా, అట్లా మాట్లాడద్దు. మా చేయలేదు దినమ్మ గారు సొమ్ము ఏడు దాచిపెట్టినట్టు ఊరికే ఫోన్ చేస్తే మాకు. మా అన్నది ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, తమ్ముని కన్నా చేద్దాం. అగో మాకు ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో అక్క, చెప్పక్క. హలో తమ్ముడు, అన్నేంద్రా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? అక్క, అన్న వదిన అన్న మాటలకు నువ్వేనా బాధపడ్డావా? అన్నది ఎవర్రా? మన అన్న వదినలే కదా, దానికి ఎందుకు బాధ చెప్పు. కోడలు ఎట్లుందక్క? మంచిగానే ఉన్నదిరా. అవును గాని ఇంతకు అన్నకి ఎందుకు ఫోన్ చేసినావు అక్క? వట్టిగానే చేసిండ్రా, అన్నతోటి మాట్లాడదామని.
సరే అక్క, నేను ఉంటా మరి. నువ్వు జాగ్రత్త అక్క. సరేరా. అన్నా, అక్క ఫోన్ చేసిందా నీకు? చేసింది. ఎందుకురా? మరి ఎందుకు లిఫ్ట్ చేయలే? కావాలనే చేయలేదు. అయినా మీరిద్దరు దోస్తుల తీరు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోర్రి. ఏంటన్నా మాటలు? అమ్మా, ఏంది బిడ్డ? మనకు నాన్న లేడు కదా, రేపేమన్నా అయితే ఎట్లా అమ్మా? మనకెందుకు లేరు బిడ్డ? అత్తమ్మ మామయ్యలు అందరు ఉన్నారు. మనకేమన్నా అయితే వాళ్ళందరు వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? వస్తారు బిడ్డ. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు, చాక్లెట్లు, కొత్త డ్రెస్లు అన్నీ తీసుకొని వస్తారు. సరే అమ్మా. సరే పో, ఆడుకో. రాజన్న ఎటు పోతున్నావు? రాగిల పండుగ నా బిడ్డకు తీసుకురాని పోతాను. సరే పో మంచిగా జాగ్రత్త. అరే సాయి, నువ్వెటు పోతున్నావురా? సరే చిన్నగా అక్క ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు అన్నే ఉందంటే నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకంటే మీ ఇద్దరు గొడవ అయితే నలుగురు దృష్టి లోపల మీరు తక్కువ అవుతారు. కోపం వచ్చినా నేనేమనుకున్నా బాబాయ్, మా అన్న మంచోడే, కానీ అంతా మా వదనతోనే సమస్య. సరేరా, ఎటు పోతున్నావు? పోయిరాపు. సరే బాబాయ్. ఇప్పుడే వస్తానక్క. అన్న వదిన మంచుకున్నారా? అందరూ మంచిగా అక్క. లోపలికి రా. అక్క, నీ చేతి వంట కడుపుండేది అక్క. అన్న కండి పెట్టే భాగ్యం అయితే లేకపోయారా? నువ్వేం బాధపడకక్క, అందరం కలిసి తినే రోజు వస్తుంది. నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారా? అక్క, కోడలు ఇంకా బడికి రానట్టున్నది. రాలేదు తమ్మి, ఉండరాదురా, రేపు పోయేవు. ఏ లేదక్క, నేను పోయేస్తా. ఇది ఎందుకు ఫోన్ చేస్తాను ఇప్పుడు? హలో మౌనిక, మంచుకున్నావా? బాగుండు తర్వాత గాని ముందు ముచ్చడేందో చెప్పు. ఏం లేదు, ప్రతి సంవత్సరం ఈ టైంకి సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, మీరు చేస్తలేరని నేనే ఫోన్ చేసిన మౌనిక. అది ముత్తైదులు చేసే రథం, నీలాంటి ముండపోతులు కాదు. అయినా నీకు 5వ తనమే లేదు, నీకెందుకు ఈ రథాల గురించి? ఫోన్ పెట్టాయి. రాజా, బిడ్డ తీసుకొచ్చినా? తీసుకొచ్చా. మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. ఎటు పోతున్నావు? బజార్ దాకా పోయేస్తా. పోయిరాపో. కొడలా, ఎటు పోతున్నావు? మా అమ్మ వాళ్ళ ఇంటికి వద్దున్నా మావయ్య. ఇట్లా అంటున్నా ఏమనుకోకు కొడలా. మీ ఆడపడుచు ఇంటికి వస్తేనో అటుగానే మండి పడుతుంది, నువ్వు మాత్రం మీ అవ్వారింటికి పోతున్నావు కదా. నాకంటే మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని చూడడానికి పోతన్నా. మా ఆడిపిటకి ఎవరున్నారని అత్తది. పిచ్చి పిల్ల, మీరంతా లేరు.
ఇదంతా నాకు తెలియదు మావయ్య, నేను పోతానా. ఆడపిల్లకు ఆడపిల్లే శత్రువు. మౌనిక, మౌనిక, ఎవరు? ఏందో? అన్న ఉన్న తమ్ముడు ఎటువైన మౌనిక? ఎటు పోతారు? పొలం కడికేరు. అయినా నిన్ను ఒకటి అడగచ్చా? అడుగు మౌనిక. మాటి మాటికి అవ్వగారి ఇల్లు అనుకుంటూ ఉరికత్తన్నావు. నీ అవ్వగారు ఉంటేనే అది నీ అవ్వగారి ఇల్లు. చూడు చెల్లె, నువ్వు ఊకే మా ఇంటికి వస్తున్నావు. వచ్చినప్పుడు అలా నీ బిడ్డను తీసుకురావు అంటే ఎందుకు తీసుకురాలే చెల్లె అని నేను అనాలి. నేనంటే అయ్యో అన్న తీసుకురాలేదు అని నువ్వు అంటావు. అయ్యో బాధపడకు చెల్లె, నీ బిడ్డ బాధ్యతలన్నీ నేను చూసుకుంటా అని నేను అనాలనా? అస్సలనా? నా బిడ్డ గురించి నేను చూసుకుంటా అన్న. నేను మిమ్మల్ని చూసి పోదామని వచ్చిన. ఏమండి, ఇంకో వారం రోజులల్లా రాఖీ పండుగ వస్తుంది. నీ చెల్లత్తే రాఖీ కట్టించుకోకు. ఎందుకంటే ఆమె 100 రూపాయల రాఖీటి కట్టి 1000 రూపాయలు వేసుకొని పోతుంది. నేనా? అస్సలుగా కట్టించుకోను. ఒకవేళ నేను లేని టైంలో అది అత్తే నీ మాట తీరుతోటే దాన్ని పంపించేసేయి. మీ చెల్లె రావాలి రాఖీ కట్టడానికి. మళ్ళా రాకుండా నా ప్రతాపం ఏందో చూపెడతా. నాకు తెలియదా నీ గురించి? ఎట్లున్నావు అమ్మా? బాగున్నావా? మంచిగా బాబాయ్. పక్క ఊర్లో చిన్న పని ఉండే వచ్చిన, అట్లనే నిన్ను చూసిపోదామని వచ్చిన. అన్న నిన్ను బాబాయ్. ఎందుకమ్మా? నిన్ను మీ అన్న వాదిని అన్ని మాటలు అన్నా కూడా వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు? నాకున్న రక్త సంబంధం వాళ్ళే కదా బాబాయ్, అందుకనే వస్తున్నా బాబాయ్. అయినా మా అన్న చిన్నప్పుడు మా తమ్ముడిని నన్ను చెరో భుజం మీద ఎత్తుకొని ఆడించేటోడు బాబాయ్. అయినా ఏదైనా పండుగ వస్తే మా తమ్మునికి నాకు కొత్త బట్టలు కొన్నాకనే తను కొనుక్కునేటోడు. మా అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు బాబాయ్. ఇక మా వదినంటవా, ఆమె మాట తీరే అంత. నీ మనసులో ఇంత బాధ ఉన్నా రక్త సంబంధం అంటే ఎంత ప్రేమ తల్లి నీకు. సరేనమ్మా, ఇంకా నేను వెళ్ళొస్తా. అన్నా, రేపు రాకెట్లో ఉన్నాం కదా, అక్క మన ఇంటికి వస్తుంది. అక్కకు 2 పట్టు చీరలు తీసుకొద్దాంపా. అరే అది వస్తే నువ్వు కట్టించుకో రాఖీ, నేను కట్టించుకోను. ఇక చీరలు బంగారం అంటావా? నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు మనది పొత్తుల వ్యవహారం. రేపు పొద్దున నీకు పెళ్ళైన తర్వాత నువ్వు నీ అక్కతోటి రాఖీ కట్టించుకొని నీ సగం ఆస్తి రాసిచ్చేయి, నాకు సంబంధం లేదు. చూడయ్యా, మా దగ్గర పెట్టుబడులకే పైసలు లేవు. ఏదో మా దగ్గర డబ్బు ఉంది,
మా అక్క ఖర్చు పెడతలేని మాత్రం నువ్వు అనుకో. మౌనిక అన్న లేడా? లేడు. ఉన్నా రాడు. రాడంటే అర్థమైతలేదు మౌనిక. అంటే ఇప్పుడు నువ్వు మీ అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చినావు. మీ అన్న కూడా రాఖీ కట్టించుకున్నాడు అనుకుందాం. మీ అన్న పైసలు కూడా ఇచ్చిండు అనుకుందాం. అదే పైసలతోటి నువ్వు కొత్త చీర కొనుక్కొని సోకుల పడేదేం లేదు కదా. నీ జీవితంలో మిగిలింది ఒకే ఒక చీర, అది తెల్ల చీర. వదినా ఏం మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు. నువ్వు ఆగ్ర తమ్ముడు. అబ్బో, మీ అక్క నన్నుడితోటే నీకు కోపం వస్తుందా? నేను చెప్పేది పచ్చి నిజాలు. అయినా నా భర్తకి రాఖీ కట్టాలంటే నుదుటి మీద బొట్టున్నోళ్ళే కట్టాలి. నీకు ఆ బొట్టే లేదు. రాఖీ కట్టేటప్పుడు గాజుల సప్పుడు రావాలి, కానీ నీకు రాదే. అక్క మరి నాకన్నా రాఖీ కట్టే. నీకు తెలియదురా, అన్నకు గట్టంది నీకు గట్టద్దు. అన్న తర్వాతనే మన ఇద్దరు. ఏమే నీ మాటలతోటి మా అక్కని బయటకు పంపించినావా? అంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది అన్నమాట. అరే నేను చెప్పేది ఒకసారి ఇండ్రా. నేను ఒకరోజు వాళ్ళు ఇంటికి పోతే ఆమెతోటి ఇట్లా అన్నా, ఎందుకమ్మా వాళ్ళు నేను ఇన్ని మాటలంటే ఎందుకు వస్తున్నావు అని అడిగితే ఏమనో తెలుసా? నాకున్న రక్త సంబంధం వాళ్ళే కదా బాబాయ్. అంతేకాదు చిన్నప్పుడు మా అన్న నన్ను మా తమ్ముడిని భుజాల పైన ఎత్తుకొని ఆడిచ్చిండు అన్న. ఏదైనా పండుగ వస్తే మా ఇద్దరికి ముందుగా బట్టలు కొనేవాడు. మా అన్న చాలా మంచోడు బాబాయ్ అని అన్నది. ఓ మహాతల్లి, నువ్వు ఇన్ని మాటలు అన్నావు కదా, మా వదిన మాట తీరే అంతానన్ను. బాబాయ్ బాబాయ్ మా చెల్లేదు బాబాయ్. ఇప్పుడే బయటకు వెళ్ళిపోయిందిరా. చెల్లి, నా బంగారు తల్లి, నన్ను క్షమించురా, నన్ను క్షమించు. నాతో మాటలకు ఒక అన్న ఏ చెల్లెను అనరాని మాటలు నేను నిన్ను అన్నరా?
పుట్టినిల్లు అంటే అమ్మా నాన్న ఉండే ఇల్లు అని నేను నిన్ను దూరం పెట్టినా. కానీ పుట్టినిల్లు అంటే అన్న వదినే తమ్ముడు అని నువ్వు అనుకున్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ప్రేమ కోసం నువ్వు మా ఇంటికి వస్తే పైసా కోసం వచ్చినావు అనుకున్నా. పాపిస్తువాడినమ్మా, పాపిస్తువాడిని. కన్న కూతురు లాంటి కోడల విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడినా. ఒక మేనమామగా నీ కూతురు విషయంలో నా బాధ్యతలన్నీ నెరవేరుస్తా. వదిన, నన్ను క్షమించు. మనకు క్షమాపణలు ఎందుకు మౌనిక? అయినా నువ్వు ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడెందుకు కూర్చున్నావు అమ్మా? అన్నా, నేను మీకు రాఖీ కట్టకుండా నేను ఎట్లా పోతా అన్నా? ఎట్లా పోతా చెప్పు. అయితే ఇప్పుడే కట్టరా, ఇక్కడే కట్టు. నాకు కూడా కట్టు. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. పద.